ప్రారంభం చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, అత్యంత ప్రేమాత్మకం గల మా ప్రియ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకున్నాం. మహారాజా ప్రభు గడిచిన రాత్రికాల నుంచి ఒక ఉదయకాలం వరకు నీ కృపలో, నీ ప్రేమలో, నీ పరిశుభ్రత కన్నీళ్ళలో మమ్మల్ని సమర్పించి పోషించి మా జీవితంలో గ్రహించిన శ్రేష్టమైన ధర్మ కొరకై వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది నిరీక్షిస్తున్నారు. వారికంటే నువ్వు గొప్పవారు కాదు కానీ, వారికంటే నువ్వు జ్ఞానవంతులు కాదు కానీ, కేవలం నిత్యమైన కృపల లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ఉదయకాల సమయంలో నీ సన్నిధానం నిలబడి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని కొనియాడడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకే మరొకసారి నీకు వందనాలు. పాటలను, ఆరాధనలు, వాక్య భాగంలో మీరు మాతో తోడుగుండి మమ్మల్ని నడిపించమని, నీకు మహిమకరంగా మాకందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని మా ప్రభువుని నిరీక్షపడిన ఉన్నతమైన దివ్యమైన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మనమందరము కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 41వ పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుంటాం. పల్లవి మొదటి చరణము, మూడవ చరణము, చివరి చరణము. చివరి చరణాన్ని వేసినట్లయితే 6వకి ప్రవేశిస్తుంది. మేలుకునరే మేలుకునరే మీ మనము మేలిగా మీ మారత పాలువాదకరేసి పాదములు పూజింపగలుగునుగా. మేలుకునరే దిక్కులెల్లను దేశరిల్లు దినకరుణయింపనైకి ప్రభువులకు ప్రతిఫలమునిచ్చి మూలకర్తలు కృపచేయగా. మేలుకునరే పక్షులెల్లను పిలికినట్టు ప్రభుని మహిమను పలుకగలిగే రక్షకుని సకలోకముల రంకెములను దించి పాడగా. మేలుకునరే నిద్రపోయిన వేళ నిమిషమైనను ఆశయున్న పదముగా నాకించుదే ప్రస్తుతింప మహాపురంపునా. మేలుకునరే తెల్లవారక తెలియదే తెలిసిన మానవ సమాజం ఎల్లరిల్లు సుఖీనివాస ఉదయమాయెను ఉదయములపై. మేలుకునరే మేలుకునరే మీ మనము మేలిగా మీ మారత పాలువాదకరేసి పాదములు పూజింపగలుగునుగా. మేలుకునరే. మనమందరం కూడా దేవుని నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 28వ పుటలో ఉన్న యేసు ఆరాధనను ఆచరిద్దాం. ఓ ప్రభువా, నా పెదవులు తెరువు. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా
రెడ్డి నమస్కారం చేయము. మనలను సృజించిన వాడు రాజు సన్నిధి మహాదేవుడు ఘనమాద్యము గలనాడు భూమ్యాకాశము లోయలను భూధర శిఖరము రాయనమే సముద్రము సృజించినాయనమే సంతుని ఆశ్రమి భువి చేసే ఆయన దైవము పాలితురా ఆయన మేపెడి కొరులము రెడ్డి నమస్కారం చేయము. మనలను సృజించిన వాడు ఆయనే. మనము కూడా దేవుని నిలబడి కీర్తన నుంచి 10వ కీర్తన 1 నుంచి 5 వచనాలు ఉత్తరాలుగా చదువుతున్నాము. చివరి చరణము కూడా చదువుతున్నాము. యెహోవా నీవెందుకు ఉత్తరమున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసపుడిలో తామే చిక్కుకొందురుగాక. దుష్టుడు తమ మనోవ్యవస్థ బట్టి అది చేయకూడదు. లోకులు యెహోవాను తెలుసుకొనుదురు. దుష్టులు పొగరెక్కి ఎక్కువ విచారణ చేయడను కొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించేది. వారెల్లప్పుడూ బయటపడుతూ ప్రవర్తింతురు. ఈ న్యాయములు ఉన్నతమైన వారికి ఎదుగుతున్నారు. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించారు. తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ చూడండి. నేటి ఉదయకాల ఆరంభంలో ఏర్పాటు చేసిన దైవ భాగములు ఏర్పాటు చేయబడిన వారిచే సరిగ్గా వినియోగించారు. For this morning devotion, the scripture portion is taken from the book of Judges, chapter 2,
1 to 5 verses. The book of Judges, chapter 2, 1 to 5 verses. The beginning to read it was 1. Now the angel of the Lord went up from the Gilgal to Bochim and said, I brought you up from Egypt and brought you into the land that I had promised to your ancestors. I said, I will never break my covenant with you. For your part, do not make a covenant with the inhabitants of this land. Tear down their altars, but you have not obeyed my command. See what you have done. So now I say, I will not drive them out before you. But they shall become adversaries to you, and their gods shall be a snare to you. When the angel of the Lord spoke these words to all the Israelites, the people lifted up their voices and wept. So they named that place Bochim, and then they sacrificed to the Lord. Here ends the reading. నిత్య ఉదయకాల ఆరాధనపై ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన గ్రంథముల నుండి పత్రికల పాఠంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదవబడినము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధులైనది, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపమనేపక ప్రభు యొక్క శిక్షలను బోధనను వారిని నేర్పండి. దాసులారా, యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వనముతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనది. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడితే కాక క్రీస్తు దాసుల మన ఎదిగి దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగించడం మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివారు ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభువులను పొందునని నేను ఎరుగుతుంది. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వారు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదని ఎదిగిన వారై వారిని వెలిగించడం మాని ఆ ప్రకారం మీ వారి ఇలా ప్రవర్తించలేదు. చదవబడిన వాక్యం దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చుగాక. ఆమేన్. వాక్యాన్ని పాటలను ఆంధ్రప్రదేశ్లో కీర్తన నుండి 319వ పాట పాడుతున్నాము. పల్లవి మొదటి చరణము, 2వ చరణము, 4వ చరణము, చివరి చరణము. చివరి చరణం చేసినట్లయితే వాక్యదానంలోకి ప్రవేశిస్తున్నాము. ఆంధ్ర క్రైస్తవ పుస్తకం 319వ పాట. చెడిపోతుంది మనసా, ఇక నీకెవరు సిగ్గుమా, చెడిపోతుంది మనసా, ఇక నీకెవరు సిగ్గుమా,
నేటి ఉదయకాల ఆరంభంపై ఏర్పాటు చేయబడిన దైవ పరిశుద్ధ లేఖన భాగంగా పాతమున్న పాఠ్య భాగంగా న్యాయాధిపతి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మీరు దేశ నివాసులకు నిబంధన చేసుకునకూడదు, వారి బలిపీఠకు నిలబడుకొని ఆజ్ఞ ఇచ్చింది కానీ మీరు నా మాట వినలేదు. ప్రార్థించుకుంటున్నాను. మిక్కిలి సరస్వతి గల మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతులకు అద్భుతపరిచే గొప్ప దేవుడు కనుక ఈ నామాన్ని ఇంతవరకు కొనియాడము, ఈ నామాన్ని కనపరుచుకున్నాం. వాక్యం వినడము, ఈ వాక్యాన్ని స్ఫూర్తిగా స్పష్టంగా మాకు వినిపించండి అయా. ఈ లోకంలో తండ్రి ప్రభువైనా మేమందరం కూడా తండ్రి ప్రభా నీ యొక్క శిక్షణ లేక నీ ఆజ్ఞని కైగొనలేక మేము లోకంలో తిరిగిపోతున్నాం అయా. తండ్రి ప్రభా రెండంచుల వాక్యాన్ని మీరు మాకు అందించండి. వినగలిగే చెవులు గ్రహించే వస్తువులంతా కనుగొలించమని ప్రభువుకి రక్షకుడైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వెళ్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ముందుగా ఈ
వీటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఎన్ని వందనాలు. అలాగే బీడీ సంవత్సరం నుంచి మరి 3 సంవత్సరాలు కూడా ఆంధ్రదేశ కళాశాలలో దేవుడి ఏర్పాటులో ఈ 3 సంవత్సరాలు కూడా నా ప్రయాణంలో నా స్టడీస్లో దేవుడి నన్ను కాచి దాచి కాపాడి మరి ముందు ఇలాగ నిలబెట్టినందుకు మరొకసారి దేవాది దేవుడికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆత్మలో పాల్గొన్నటువంటి తల్లిగారి వేసుకున్నాను కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చినటువంటి యాజక బృందానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని సంగమం నేటి ఉదయ కాల ఆరంభం అంటే ఏర్పాటు చేయబడిన దైవ భాగములు సభగా మరి ఉన్నాం. న్యాయబుద్ధి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. పత్రికా పాఠ్య విభాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనం చదవగలిగినాం. ఈ 2 లేఖన భాగములుగా ఆధారం చేసుకుని దేవుని యొక్క సహాయం తీసుకుని నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే దేవుడి నిబంధన మరియు శిక్షణ. ఎందుకు దీని యొక్క అంశం పెట్టారంటే దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నారు. మనం చేసినటువంటి ప్రతిఫలాలే అది మనకి దొరుకుతుందని మనం పాడుకున్నాం కదా. 319వ కీర్తనలో 4వ వచనంలో ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ వేదికతో అదే వస్తుందని చెప్పేసి ఆ మాట రాయబడింది. నేను చాలాసార్లు ఆలోచించగా ఇప్పుడు వచ్చినప్పుడు ఆ టైటిల్ పెట్టాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు వారితో ఒక నిబంధన చేసి ఉన్నారు. ఏంటి ఆ నిబంధన? నిబంధన అనగా ఇద్దరి మధ్యన జరిగే సంభాషణ, లేకపోతే అబ్రహాము గారికి యెహోవా దేవుడికి జరిగిన సంభాషణ. మనం ఈ లోకంలో ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీకి ఒక నిబంధన జరుగుతుంది. ఏంటి ఆ నిబంధన? కియా సంస్థ కారు సంస్థ. ఆ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ముందుగా గవర్నమెంట్ వారు ఒక నిబంధన చేయాలి. ఆ నిబంధన మాటతో మనం ఏం చేయాలి? ఒక పత్రం రాయాలి. ఆ పత్రం రాస్తేనే కానీ ఆ నిబంధన అనేది జరగదు. అయితే యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేసుకుని ఉన్నారు. ఏంటి నిబంధన అంటే మీరందరూ కూడా పురోగాడి కింద, మీరందరూ కూడా ఐగుప్తు దేశంలో పురోగాడి కింద మీరందరూ నలిగిపోతున్నారు కాబట్టి, మిమ్మల్ని పొర ఇంటిస్తున్నాడు కాబట్టి, పొరలను బాధపడుతున్నాడు కాబట్టి నేను మిమ్మల్ని మోసే ద్వారా మిమ్మల్ని విడిపిస్తాను. మోసే ద్వారా విడిపించడమే కాదు, నేను మీతో నిబంధన చేశాను కాబట్టి నేను మీకు పగల మేఘస్తంభమై రాత్రి మేఘస్తంభమై కునుకక ఎడబాయక నిరంతరం మీతో నడుస్తానని చెప్పేసి దేవుడు గొప్ప నిబంధన చేసుకుంటున్నాడు. ఒకసారి నాయకుల గ్రంథము విభజన గ్రంథం చూసుకుంటే ఈ గ్రంథాన్ని 1043 సంవత్సరం మధ్యలో రాయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ గ్రంథాన్ని శీఘ్ర గ్రంథం అని కూడా అంటారు. ఎందుకు ఈ గ్రంథాన్ని శీఘ్ర గ్రంథం అని అన్నారంటే సుమారు 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు విగ్రహానికి వెళ్ళిపోయారు, దేవుడు నమ్మిన నిబంధనని వెళ్ళిపోయారు కాబట్టి ఈ గ్రంథాన్ని చరిత్ర గ్రంథం అన్నారు. మొదటి చరిత్ర గ్రంథము యేసు గ్రంథం అయితే రెండవ చరిత్ర గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం. అలాగే ఈ యొక్క గ్రంథాన్ని మనం హీబ్రూ పదం చూసుకుంటే సోఫిత్తుం అనే మాట ఉంది. అలాగే గ్రీక్ పదము సెప్టువజింట్ అనే మాటలో రాయబడింది. ఈ మాట గల అర్థం ఏంటంటే తెలుగులో న్యాయాధిపతులు, రక్షకులు, విమోచించేవారు,
నడిపించేవాడు, న్యాయాన్ని, దేవుడి న్యాయాన్ని ఇశ్రాయేలుకు పంచిపెట్టే గొప్ప నాయకుడు. ఈ నాయకుడు దేవుడు ఎందుకు లేపెట్టారంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజ మధ్యవాడు, దేవునికి ప్రజలకు మధ్యవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేసి దేవుని నిబంధన మీరేనో దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. అందుకనే దేవుడు మరలా నిబంధన చేసి ఎలాగైనా నేను నాయకుడితో నేను మాట్లాడతాను, నేను ఏదైతే స్పష్టంగా మాట్లాడుతానో నా నిబంధనను ఈ నాయకుడు ఇశ్రాయేలు వారికి అందిస్తారని చెప్పేసి యెహోవా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. మన మొదటి ఉపవాసం చూసుకుంటే నిబంధన మీరిన ఇశ్రాయేలు నాయకుడి గ్రంథము 2వ అధ్యాయము మరొకసారి చదువుదాం. మీరు దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠములు విరగొట్టమని ఆజ్ఞయించింది కానీ మీరు నా మాట వినలేదు. ఎందుకంటే దేవుడికి నిబంధన ఇచ్చారు. ఏమని ఇచ్చారు? చదువుతాం మాట. యెహోవా గిరుగు నుండి బయలుదేరి గోకులకు రప్పించి మీ బిడ్డలను ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చి నీతో నిబంధన చేసి అన్నట్టు మీరు ఎవరు మీరన్నా? యెహోవా దేవుడు తన నిబంధన మీరట. యెహోవా దేవుడు తన నిబంధన మీరడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞను నిబంధనను మీరట. ఎట్లా మీరారు? నాయకుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు కానానీయులు, హిత్తీయులు, అమ్మోనీయులు, పెరిజ్జీయులు, హవ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ వారి కుమార్తెను వారి దేవతలను పూజించిరి. చూసారండి, ఎందుకు మీరు దేవుని నిబంధన మీరారు? వీరికి తెలియదా? దేవుడు చెప్పారు మీరు బలిపీఠాలు చేసుకోకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. అక్కడ కనానీయులు ఉన్నారు, పెరిజ్జీయులు ఉన్నారు, హెవీలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారి సంస్కృతి మీ సంస్కృతి కాకూడదు, వారి అలవాట్లు మీ అలవాట్లు కాకూడదు. వారికి నిబంధన లేదు, వారి నిబంధన లేకుండా వారి విగ్రహాసనాన్ని తిరుగుతున్నారు. వారికి బాండింగ్ లేదు, వారికి దేవుడు లేడు. మీకు దేవుడు ఉన్నాడు, మీకు ఒకే దేవుడు. కానానీయులు, ఫిలిష్తీయులు, వీళ్ళందరికీ కూడా బహుదేవతలు ఉన్నారు. వారితో మీకు సాంగత్యం ఎలా? వారితో మీకు సంసారం ఎలా? వారితో ఆయా కై పెట్టుకోవడం ఎలా? వారి విగ్రహాన్ని పూజించడం ఎలా అని చెప్పేసి యెహోవా దేవుడు బాధపడుతున్నారు. మనం 2వ ఉపవాసంలో చూసుకుంటే దేవుడు ఇశ్రాయేలుకు శత్రువు అవుతారు. దేవుడు ఇశ్రాయేలుకు శత్రువు అవుతారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారితో నిబంధన చేసి వారిని ఆ ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రకటించే ప్రదేశంలో వారికి ఆహారం ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, వారికి ఆరోగ్యం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు. వారిని ముందుకు నడిపించిన దేవుడిని విడిచిపెట్టి మీరేమైపోయారట? దేవుడిని శత్రువుగా చేసుకున్నాక మహానుభావులు అయిపోయారు. ఎందుకు దేవునికి శత్రువు అయిపోయారంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పొరగాడి కింద కష్టించి పనిచేసేవారంట. ఇశ్రాయేలు కష్టించి పనిచేసేవారంట. ఎప్పుడైతే మనిషి కష్టం ఉంటుందో, ఎప్పుడైతే మనిషికి బాధ ఉంటుందో, ఎప్పుడైతే మనిషికి మనశ్శాంతి ఉండదో పాపన ఆలోచన ఉండదు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పొరవ యొక్క దాస్యాన్ని విడిపించి కనానికి నడిపించారో మీరు తినేసి ఒళ్ళు కొవ్వెక్కిపోయి దేవుడిని మరిచి దేవుని నిబంధన మరిచి వారి ఇష్టానుసారంగా బలిపీఠం చేసుకుని విగ్రహాదేవతలను మొక్కుకుని వారి బియ్యం అందుకుని వారి వస్త్రం లేకుండా నిబంధన మీరే దేవుని రాజ్యానికి లోనైపోయారట. యెహోవాకే శత్రువైపోయారట. ఆ మాట చూద్దాం.
న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం ఎవరైనా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. యెహోవా వారితో చెప్పినట్టు యెహోవా వారితో ప్రమాణం చేసినట్టు వారు పోయిన ప్రతి స్థలంలో వారి బాధ కలిగేట్టు యెహోవా వారికి శత్రువు ఆయను. ఏంటంటే దేవుని విడిపించి వారితో నిబంధన చేసి వారికి శత్రువు అయిపోయాడు యెహోవా దేవుడు. దేవుడు వారికి శత్రువు అయిపోయాడు. ఎలా శత్రువు అయిపోయారు? ఎప్పుడైతే కనానీయులు ఉన్నారో, పెర్జీలు ఉన్నారో, అమోరీలు ఉన్నారో వారి సైన్యానికి దేవుడు అప్పచెప్పి చేసి వారు సుమారు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వారిని నలగొట్టించారట. వారికి గుర్తించేటట్టు, వారి పాపాన్ని తెలియజేసేటట్టు వారికి దేవుడు ఒక ముళ్ళుని పెట్టాడట. మనం చదువుకున్నాం 3వ 2వ అధ్యాయంలో వారికి ముళ్ళుని పెట్టాడట. ఆ ముళ్ళు ఎవరు? యెహోవా దేవుడే. ఆ కనానీయుల పిల్లలు కాబట్టి యుద్ధం చేయడం కూడా రాదట. వారికి ఏమి అటువంటి వారికి యుద్ధాలు నేర్పించి వారి పక్షంగా యుద్ధాలు జరిగించినట్టు యెహోవా దేవుడు. దేవుడు వారిని విడిపించి పావుల ప్రదేశానికి పంపించి దేవుడి కోసం కష్టపడమన్నారా? మీ కొరకు మీ పిల్లలకి కష్టపడి కానీ విగ్రహాలలోకి వెళ్ళొద్దనగానే వారు విగ్రహాలకి వెళ్ళిపోయారు. అయితే మరలా ఇశ్రాయేలు ప్రజలు అయ్యా ప్రభువా నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప కూడా విమోచించలేదని చెప్పేసి మరలా వేడుకున్నారట. అప్పుడు వేడుకుంటే దేవుడు ఒత్ని అనే నాయకులను మొట్టమొదటి పంపించడట. పంపించినట దేవుడు. సుమారుగా 12 మంది న్యాయాధిపతులని వారికి నియమించడట. ఒత్ని నుంచి సంవత్సరం వరకు సుమారుగా 12 మంది న్యాయాధిపతులు దేవుడు వారి వరకు నియమించడట. నాయకులు నిర్మించినప్పుడు కూడా వారు మరలా దుష్ప్రవర్తన విగ్రహాల గురించి భూమి చుట్టూ ఎలాగైతే తిరుగుతుందో, రీసైక్లింగ్ చేస్తుందో వీళ్ళు కూడా అట్లాగే విగ్రహాల చుట్టూ తమ జీవితం తిరుగుతున్నారు. కానీ వారి భ్రష్టత్వానికి విడసలేకపోయారు, వారు మనోరత్నాన్ని గ్రహించలేకపోయారు. దేవుడు గురైపోయి దేవుని శిక్షణకు గురైపోయారు. అయినట్టు యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ ఆకాశము ఆలకించి భూమి సమేతము నేను పిల్లలకి పెద్దవారి చేత వారిని తిరుగుబాటు చేసేట. వారిని పెద్దవారు చేసి పిల్లలు చేసి వారి కణాలు తీసుకువారు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారట. ఎవరైనా దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏమైపోతారు? అది ఆకాశమా నువ్వు వర్షం కురిపించు, గాలి భీకరమైన గాలి, భూమి నెరవేసి సమస్తాన్ని నిండి అని దేవుడు ఆజ్ఞయించినట. ప్రభువులకు దేవునిస్తున్నామా వారికి వింటున్నాము. నేను కూడా దేవుని ఆజ్ఞకు లోబడదాం, దేవుని యొక్క నిబంధనలకు లోబడదాం. అట్టి కృప, అట్టి విధేయత, అట్టి పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకి నడిపించుగాక. ఆమేన్. ప్రభు ప్రార్థన, ముగింపు ప్రార్థన, దీవెన ఆశీర్వాదంతో ముగించుకుందాము. ప్రార్థించుకుందాం. ఆకాశ మహాకాశములను సర్వసృష్టిని సర్వరూపములను కేవలం పరిశీలనతో కలిగి చేసి శూన్యములో వేలాడించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేగా దూతలతోనూ యుగమందు భక్తులతోనూ కొనియాడబడుతున్న మా త్రియేక దేవ, నీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన పరిశుద్ధ నామానికి వందనాలు. అయ్యా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట నీకు వందనాలు. ఇశ్రాయేలు తండ్రి ప్రభువా, నీ నామాన్ని ఆరాధించలేకపోయారు, నీ నిబంధనను అనుసరించలేకపోయారు. మేమైతే ప్రభు నీ ఆజ్ఞను మీరి నీ యొక్క శిక్షకు
నువ్వు లోబడి నీ నామాన్ని హెచ్చించే గొప్ప అధికారులు అనుగ్రహించండి. ఆంధ్రదేశంగా కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి. మా పేట నిబంధన అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రిన్సిపల్ అయ్యాన్ని, అలాగే డిజిటల్ అయ్యాన్ని, పరిస్థితి గారిని, వారిని అయ్యాన్ని, మా యొక్క విద్యను పోస్తున్న అందరూ కూడా పేరు పైన దీవించండి, ఆశ్రయించండి. అయా ఆంధ్రదేశ కళాశాలలో బీడీ కోర్సు నా దేవుని యొక్క మిస్సెస్ వరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన దినాల్లో ప్రభువైన బిడ్డకి నా పిల్లలు ఆపరేషన్ చేయించి ఉన్నారు. ఆ యొక్క ఆపరేషన్ తోడు వేడుకున్నందుకు నీకు వందనాలు. బిడ్డకి సంపూర్ణ ఆయుధ శక్తి బలాన్ని ఆయుష్ని పెట్టి అనుగ్రహించండి. అలాగే మోహన్ నీకు వందనాలు. బిడ్డకి మంచి ఆయుధ శక్తి బలాన్ని అనుగ్రహించండి. ఆంధ్రదేశ జన కళాశాలలో మా దేశంలో, మా ప్రపంచంలో, మా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు దీవించండి, ఆశ్రయించండి. మా తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశ్రయించండి. వందనాలు. ఈ ప్రార్థన శిరస్సు వచ్చిన ప్రతి వ్యక్తిని పేరు పేరున దీవించి ఆశ్రయించమని మహిమ ఘనత ప్రభువా మీరే పొందుకోమని మా ప్రార్థనలు దయచేస్తారని మా ప్రభువునికి రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆయన సహవాసము దీవుల నడిపింపు మనకును మన కుటుంబాలను ఆంధ్రదేశ కళాశాలను సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. పరమార్గము దరికి పోవ పాదయాసనలో పరమార్గము దరికి పోవ పాదయాసనలో ఎప్పుడు నిన్నే వెంబడి కృపణ సంగము రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పున అందరికీ వందనాలు.